దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 50వ వచనం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక, సహోదరులారా, మీరు చెప్పినది ఏమనగా, నేను చెప్పినది ఏమనగా, రక్త మాంసములు దేవుని రాజ్యము స్వతంత్రించుకొనలేరు, నేరరు. క్షేత అక్షేతను స్వతంత్రించుకొనదు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. సహోదరులారా, నేను చెప్పినది ఏమనగా, రక్తమాంసము దేవుని రాజ్యమును స్వతంత్రించుకొన నేరవు, క్షేత అక్షేతను స్వతంత్రించుకొనదు. ఈ వాక్యము మన వినికిలో దేవుడు ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలు. నీ కృపను బట్టి అయ్యా నీ వాక్యము మనల్ని సరిచేసే విధంగా, చక్కబరిచే విధంగా నీ కృపలో ప్రభు నిలబడేటకు తండ్రి మనల్ని సంధించిన విధానం బట్టి వందనాలు. అంత మాత్రమే కాదయ్యా, నీకు స్తుతి ఆరాధనగా, కానుకలుగా ప్రభు చేసే భాగ్యమును నీ కృప ద్వారా మాకు ఇచ్చిన ధన్యత బట్టి వందనాలు. నీ కృప నిరంతరముడునుగాక తండ్రి. భక్తిలో తలపరచబడే విధంగా, కొనసాగబడే విధంగా మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. నీ సేవకుని మరుగుపరుచుకొని నువ్వే మా అయా నీ స్వరము, నీ వాక్యంగా మనం దర్శించి మనం ధన్యులుగా తలపొచ్చే విధంగా, నీ నామాన్ని ఘనపొచ్చే సాక్షులుగా నడిపించుమని యేసయ్య నామములో అడుగుచున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఓకే, ప్రియ దేవుని బిడ్డలారా, కొరింథీ పత్రిక, మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో 15వ అధ్యాయము పేజీ నంబర్ 157 పేజీ నంబర్లో 15వ అధ్యాయం 50వ వచనములో ఉన్న విషయాలను మనము మూలవాక్యంగా తీసుకున్నాం. ప్రియ సహోదరులారా, దేవుడు భక్తుడు అపోస్తలుడైన పౌలు చెప్తున్న మాటను మనము చదివాం. ఏమంటున్నాడు భక్తుడు, దైవ సేవకుడు, అభిషక్తుడు, దైవస్వరముగా, సహోదరులారా, రక్తమాంసలు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవు. ఈ రక్తమాంసలు క్షయ కనుక అక్షయ దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకొనును. ప్రియ దేవుని బిడ్డలారా, మనమందరము రక్తమాంసలుగా ఉన్నాం, మనమందరము శరీరధారిగా ఉన్నాం, మనమందరము క్షయ అంటే ఏంటిది? శరీరతత్వాన్ని క్షయ అంటాం. ఎప్పటికైనా మరి శరీరము ఖరాబ్ అవుతుంది. ఈ శరీరము మట్టిలోనికి పోయేది. మట్టి నుండి తయారు చేయబడ్డాము, తిరిగి మళ్ళీ మట్టికే చేరిపోయేది. కాబట్టి ఈ రక్తమాంసాలను మనము ఎంచొద్దు అంటున్నాడు. రక్తమాంసం దేవరాజ్యాన్ని స్వతంత్రించుకొననేరదు. మరి ఏం చేయాలి? దైవరాజ్యాన్ని స్వతంత్రించుకున్నట్టుగా కదా మనం భక్తి కలిగి ఉన్నాం, యేసయ్య నమ్ముకున్నాం, యేసయ్య చేత నడిపించబడుతున్నాం కదా. హల్లెలూయా. అయితే సృష్టి ప్రారంభంలో ఉన్నటువంటి ఆదాము అవ్వలు మనకందరికీ మూల పితరులు వాళ్ళు, మూల పురుషులు వాళ్ళు. దేవుని మాట అక్షయ మాట, నశించిపోని జీవమైన మాట. ఆ మాట కలిగినప్పుడు దానిలో ఏమాత్రమో లోపము, కొరత లేకుండే, దోషం లేకుండేది. వారు దేవుని మాటను వదిలిపెట్టి దుష్టుడైన సాతాను మాట ఎప్పుడైతే విన్నారో వారు దేవునితో అనుబంధం పోయింది. నువ్వు చచ్చేదాం అన్నప్పుడు శరీర ప్రకారం చావుడు కాదు, దేవునితో కనెక్ట్ పోయింది, జీవాధిపతితో కట్ అయిపోయింది. అప్పుడు జీవం పోయింది, శాశ్వతమైన జీవము. మానవ జాతికి మూల పురుషులైన ఆ వ్యక్తులైనటువంటి ఆదాము తొలగిపోయింది అన్నమాట. దేవునితో సంబంధం పోయింది, ఆ జీవాధిపతితో అనుబంధము పోయింది. అతడు అక్షయలో ఉండాల్సిన వ్యక్తి క్షయగా మారిపోయింది, అంటే శరీర తత్వానికి మారిపోయింది. ఆత్మీయతతో అనుబంధం ఉన్న వ్యక్తి శరీర బంధానికి అంకితమైపోయాడు, శరీర బంధానికి పరిమితమైపోయాడు. ఆ బంధములో, ఆ చక్రములు చిక్కిపోయాడు. ఇప్పుడు అతని ద్వారా పుట్టిన మానవ జాతి యావత్తు
రక్త మాంసుల యొక్క అనుబంధములో ఉన్నారు అందరూ. ఇదే ప్రేమ, ఇదే అనుబంధం అనుకుంటున్నారు. ఈ అనుబంధము దైవరాజ్యానికి ససేమిరా స్వతంత్రము కలగదు కలగదు కలగదు, స్వతంత్రించుకోజాలము. నువ్వెంతగా ఈ లోకంలో వైభవంగా, అందంగా, విజయంగా, టాలెంట్గా, జ్ఞానంగా, ఉన్నతమైన శిఖరములో విజయం సాధించే గొప్ప పండితుడిగా, గొప్ప వ్యక్తిగా, శ్రీమంతుడిగా, సజ్జనుడిగా ఉన్నా నీ శరీరము క్షయ కనుక దేవుని రాజ్యంలో చేరకుండానే మట్టికి మన్నుగా తొలగిపోతుంది. మరి ఆత్మ శూన్యంగా మారిపోయింది కాబట్టి మొదటి మానవుడు, మొదటి ఆదాము తప్పులో పడేశాడు, క్షయలో పడేశాడు. అక్షతలో ఉండవలసిన వారం క్షయలో, నాశనంలో పడేశాడు, రక్తమాంసంలో పరిమితి చేశాడు. కానీ కడపటి ఆదాము వచ్చిండే, అతడెవరు? యేసు ప్రభు శరీరధారిగా అవతరించాడు. హీ కేమ్ యాజ్ ఎ ఇన్కార్నేషన్ ఫామ్. ఆయన అవతారం రక్తమాంసలతో అవతరించాడు, శరీరము దాల్చుకొని ధరించుకుని మన కోసము వచ్చాడు. ఎందుకు తెలుసా? ఎందుకు వచ్చాడు ఈ భూమి మీద? నేనే దేవుడు, నన్ను నమ్మకపోతే చంపేస్తా, నరికేస్తాను కాదు, మతోన్మాదులు చెప్పినట్టుగా. నిజమైన దేవుడు కదండి. ఆయన ద్వారానే సృష్టింపబడినప్పుడు మరి ఆయన నమ్ముకోవడం మనకు నీతి, మనకు న్యాయం, మనకు తగి ఉంది. నీతి ఇలా తగి ఉంది. ఆయన నమ్ముకునే నీతి ఉంటుంది. లేకపోతే ఎవరు నమ్మినా, దేవతలు అనేవారు చాలామంది ఉన్నారు, కానీ ఏ దేవుని నమ్మినా ఈ భౌతికమైన ఈ రక్తమాంసాల ద్వారా జీవించినంత వరకు కాపాడుతారు, వాళ్ళ కోరిక తీరుస్తారు. నేను జ్ఞానము, సిద్ధ సంపదలో ఉంచుతారు. కానీ నిజమైన దేవుడు సహాయం లేకపోతే ఈ దేవతలు కూడా ఏమీ చెయ్యరు. అయితే ఈ లోక మట్టుకే కాదు నిన్ను దేవుడు రూపించింది, నిన్ను కన్నది, నిన్ను సృష్టించింది, నిన్ను జీవింపజేసింది. అక్షతలో నీ జీవితం మారిపోవాలి, అనగా ఆత్మ సంబంధమైన వ్యక్తిగా మారిపోవాలి ఈ భూమి మీద ఉన్న వరకు. అందుకోసమే నిన్ను బ్రతికిస్తున్నాడు. రోజు బ్రతకడం ఎందుకు? తినడము పోవడం కాదా, పని చేయడము కాదు. పని చేసేది, నేను శరీరం బ్రతికించేది, సంరక్షించేది, క్షేమంగా ఉంచేది అక్షతగా నువ్వు మారాలని, ఆత్మీయంగా అనుబంధంగా మారాలని, దేవుని రాజ్యానికి నువ్వు షిఫ్ట్ కావాలి, దేవుని రాజ్యానికి సిద్ధపడాలని, చేరాలని నేను దర్శిస్తున్నాడు. భక్తుల ద్వారా, పరిశీల ద్వారా తన ప్రేమను చేత నేను దర్శిస్తున్నాడు. తన చేత ఆకర్షణ చేసే విధంగా, తన వైపున తన ద్వారా ఆకర్షణ కలిగే విధంగా, భక్తుల ద్వారా, పరిస్థితుల ద్వారా, సంభవాల ద్వారా ఆత్మ సంబంధమైన అనుబంధంలో ఉండుటకు నేను పిలుస్తున్నాడు, నిన్ను సంధిస్తున్నాడు, నిన్ను కదలిస్తున్నాడు, నిన్ను దర్శిస్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందుకోసమే అన్ని నామాల కంటే పైనామం క్రీస్తు నామం. ఈ క్రీస్తు నామం గ్రహించిన వాడు ధన్యుడు. ఈ క్రీస్తు నామం ఎవరు ప్రకటించినా, ఎవరు నీకు ఉపదేశించినా, ఎవరు నీకు ఆయన ప్రేమను చూపించినా, వారు రక్త మాంసాలు కలిగిన వారు చెప్తలేరు, వాళ్ళలో దేవుడే ఉండి దర్శిస్తున్నాడు. పేతురుతో అంటాడు యేసు ప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు. పేతురు, సీమోను పేతురు, అసలు నేనంటే నీకు ఏమనిపిస్తుంది? నన్ను బట్టి నలుగురు ఏమనుకుంటున్నారు? నువ్వేమనుకుంటున్నావు? నువ్వు నలుగురిలో ఉండి వస్తున్నావు కదా, నా దగ్గరికి వెంబడిస్తున్నావు కదా, ఉండి వచ్చినావు కదా. మళ్ళీ నలుగురిలో నేను వాక్యం చెప్పేటప్పుడు నలుగురిలో మీరు మమేకమైన నా మాటలు వింటున్నారు కదా. విన్నప్పుడు వాళ్ళు విని ఏమనుకుంటున్నారు నన్ను గురించి చెప్పవా పేతురు అన్నప్పుడు, కొంతమంది ఇర్మియా అంటున్నారు, కొంతమంది ఏలియా అంటున్నారు, కొంతమంది ప్రవక్తలు ఉద్ధరించే గొప్ప ప్రవక్త అని చెప్తున్నారు, మోషేలాగా మళ్ళొక గొప్ప మార్గదర్శకుడు, ధర్మశాస్త్ర ఉపదేశకుడు వచ్చిందని చెప్తున్నారు. మరి నువ్వేమనుకుంటున్నావు? నేను మాత్రమయ్యా, నువ్వు క్రీస్తువే. క్రీస్తు అంటే మానవుల కోసము ప్రాణం పెట్టుటకు వచ్చినవాడు, విమోచకుడిగా వచ్చినవాడు, బలియాగానికి ప్రత్యేకంగా
మరి బలి అర్పించుకోవటానికి వచ్చినవాడు క్రీస్తు, అంటే అభిషక్తుడు, దాని కొరకే నియమించబడ్డాడు. కనుక నువ్వు దేవుని నుండి వచ్చిన క్రీస్తువు, మా కోసం విమోచనగా ఉన్న క్రీస్తువే నేను నమ్ముచున్నాను. బరియోనా, ఇది నీ వచ్చిన మాట కాదు, రక్తమాంసలు ఎవరూ తెలియజేయలేదు, నరమాత్రులు ఎవరూ నీకు తెలియజేయలేదు, నా తండ్రి నీ యందుండి తెలియజేస్తున్నాడు, అనిపిస్తున్నాడు, గ్రహిస్తట్టుగా దర్శించాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మత్తయి సువార్త 16వ అధ్యాయము 17వ వచనం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 17వ వచనం. అందుకు యేసు, సీమోను బరియోనా, నువ్వు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనని, బయలుపరిస్తేనే కానీ నరులు నీకు బయలుపరచలేదు. హల్లెలూయా. దేవుడు బయలుపరిస్తేనే నీకు గ్రహించావు. నువ్వు అంటున్నావు నరులు మాత్రము, కింద ఏమున్నది బాటంలో పుట్టినోట్లో, రక్తమాంసములు ఎవరు బయలుపరచలేదు. ఎస్, రక్తమాంసులకు ఎవరికి అవగాహన లేదండి దేవుడు, ఎందుకంటే రక్తమాంసులు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవు కదా, గ్రహించదు కదా. ఈ రక్తమాంసుల క్షయ ఏది గ్రహించదు, దేవుని రాజ్యాన్ని గ్రహించదు. రక్తమాంసములు కలిగిన వారు ఎవరు చెప్పలేదు క్రీస్తును, ఎవరు చెప్పారండి. అందుకోసమే రక్తమాంసులు గగ్గోలు పెడుతున్నారు. ఏ సేవరు ఆయన పరాయి దేవుడు, లేకపోతే ఫారిన్ దేవుడు, తెల్లల దేవుడు. తెల్లుల దేవుడు కాదు, ఇజ్రాయేల్ దేశంలో పుట్టి తెల్లులు నమ్ముకొని గొప్పగా దీవించబడ్డారు. ఏంది, ఆధ్యాత్మికంగా, మానసికంగా, శారీరకంగా, సమాజపరంగా, ఆర్థికంగా దీవించబడ్డారు, బలపడ్డారు. మళ్ళీ వాళ్ళ వస్తువులే, వాళ్ళ ఆలోచనగా, వాళ్ళ యొక్క రాజకీయ, వాళ్ళ యొక్క ఉత్పాదన, వాళ్ళ యొక్క సామాజికమైన విషయాలు మనం నేర్చుకుంటున్నాం. మనము సాంకేతికమైన జ్ఞానము, వాడుకున్నటువంటి శాస్త్రీయ జ్ఞానము, వాడుకున్న వస్తువులు మనం వాడుకున్న ఆ జ్ఞానము తెచ్చుకుంటున్నాం. అంటే ఏం తీసుకొచ్చుకుంటున్నాము, మనం పొందుకుంటున్నామండి. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు వద్దు, వాళ్ళ శాస్త్రీయ జ్ఞానం వద్దు, వాళ్ళ యొక్క ఉపకరణములు వద్దు, వాళ్ళ యొక్క వస్తువులు వద్దు అని ఇక్కడ గోల చేస్తున్నారు. కానీ గోల చేసేది కూడా స్వార్థము. ఎందుకంటే ఏసై అద్దట, కానీ ఏసై నమ్ముకున్న వాళ్ళ యొక్క శాస్త్రీయ పరిజ్ఞానం మాత్రము మనకు కావాలి. రాకెట్ నువ్వు ఎలా పంపిస్తున్నావు ఉపగ్రహం మీద, నువ్వెందుకు వస్తువులు వాడుతున్నావు, నువ్వెందుకు బిల్డింగ్లు, నీది డేరాలు, నీ ఒక పాక గుడిసెలు కదా, మట్టి గోడలు కదా, ఎందుకండి ఇవన్నీ? యథార్థత లేదు. మిగతాదేమో వాళ్ళ వస్తువులు కావాలి, వాళ్ళ కార్లు కావాలి, వాళ్ళ యొక్క సౌలతులు కావాలి, వాళ్ళ యొక్క టెక్నాలజీ కావాలి, వాళ్ళ యొక్క కంప్యూటర్లు, సెల్ ఫోన్లు మొదలైనటువంటి సాంకేతిక విలువలు కలిగినటువంటి జ్ఞానము కావాలి. కానీ ఏసై మాత్రం వద్దు. ఏసై వాళ్ళు నమ్మేరు కాబట్టి దేవుడు అలాంటి జ్ఞానం ఇచ్చాడు, అలాంటి సదుపాయం ఇచ్చాడు. మనం నమ్ముకుని మనము కూడా ఇలాంటి జ్ఞానములో నిలబడగలుగుతాం. అలా నిలబడగలిగిన వారికి ఏమంటున్నారంటే బయటోళ్ళు తెల్లోళ్ళు పంపిస్తున్నారు, అందుకోసం వీళ్ళకి ఇక్కడ నిలబడుతున్నారు. అడే దేవుని వాక్యం ఏముందంటే, దేవుని నమ్మిన బిడ్డలు ఎదిగిన కొద్ది ఏం చేయాలి తెలుసా, ఇతరులకు సహాయము చేయాలన్నారు. అందుకోసం వాళ్ళు సహాయం చేసే విధానం ఉన్నప్పుడు అదేదో పంపిస్తున్నారు కాబట్టి మత మార్పిడి చేస్తున్నారని అదొక రోగం. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ ఉన్నవారు ఇతరులకు సహాయం చేసే విధంగా దేవుడు ఆశీర్వదించుటకే ఈ విపత్తు, ఈ అపవాదము చేత దేవుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను, ఇక్కడ ఉన్నటువంటి ఇదిగో ఇండియాలో ఉన్నటువంటి ప్రజలను, క్రీస్తు నమ్మిన బిడ్డలను సిద్ధపరుస్తున్నాడు ఇతరులకు సహాయం చేసే అంతగా. కనుక ప్రియదేవులారా, అయితే వాక్య జ్ఞానం లేని వాళ్ళు చాలామంది ఇంకా సహకారము, ఎవరైతే సహాయం చేస్తారో వారు దాని సహాయంలో ఉంటారని లోకరీతి జ్ఞానంలోనే, ఇంకా లోకరీతమైనటువంటి ఇబ్బందుల్లోనే ఉన్నారు. రక్తమాంసుల యొక్క దృష్టే ఉన్నది, రక్తమాంసుల యొక్క అనుబంధమే ఉంది. కాబట్టి దేవరాజ్యాన్ని స్వతంత్రించుకోలేకపోతున్నారు. కాబట్టే ఆ జ్ఞానం వస్తలేదు, ఆ గొప్ప స్వభావము, వ్యక్తిత్వము పొందుకోలేకపోతున్నారు. ఎవరన్నా సహాయం చేస్తే బతుకుదాం అన్నట్టుగా, కానీ ఇతరులకు సహాయం చేసే అంతగా
నిలబడలేకపోతున్నాం. కానీ భక్తిలో అధనితగా భావిస్తలేం, భక్తి సాధన కలిగి ఉంటలేం. క్రీస్తుతో అనుబంధము ఉన్నప్పుడు ఇదిగో విలువలు పెరుగుతూ ఉంటాయి. క్షయగా ఉన్న నీవు అక్షతగా మారిపోతూ ఉంటావు ఆయన భక్తి చేసిన కొద్ది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకోసం వ్యక్తిగతంగా, సహవాసంగా, సమూహంగా మన భక్తి చేయుటకు పురుగొలపేది, ప్రోత్సహించేది అందుకోసమే. ప్రియ దేవుని బిడ్డలారా, చదవండి వాక్యము, మరొక వాక్యము 47వ వచనం, 1 కొరింథీ 15వ అధ్యాయం 47వ వచనం. మొదటి మనుషుడు భూ సంబంధమై మనల్ని దేవుడు సృష్టించాడు ప్రారంభంలో. కానీ భూ సంబంధమైన మనిషిగా మారిపోయాడు. మట్టి నుండి పుట్టినవాడు రెండవ మనుషుడు పరలోకము నుండి వచ్చినవాడు. ఈ పరలోకం నుండి వచ్చింది ఎవరు చెప్పండి? వాక్యమై ఉన్నవాడు శరీరధారికి ఒక కన్య గర్భంలో జన్మించాడు. కన్య గర్భంలో ఎలా జన్మిస్తాడంటే, అరే దేవుడి వల్ల సాధ్యమో, నీ వల్ల నా వల్ల సాధ్యం కాదు. ఇప్పటికీ అప్పుడెప్పుడో 2000 సంవత్సరాల్లో చేసిన విషయము ఇప్పుడు శాస్త్రీయంగా అది నిరూపణ కూడా అవుతుంది. ఎవరిదో అండమో ఇంకా శుక్రవీర్యం ఆ అండములు ఫలదీకరణ చేసి ఎవరో ఒక పొట్టలో తల్లి గర్భంలో పెడుతుంది. సరోగసి అంటలేరు. దేవుడు అట్లాగా తన పరిశుద్ధమైన అండం, పరిశుద్ధమైన వీర్యంతో ఫలదీకరించి ఇదిగో దేవుడు మరియమ్మ కడుపులో పెడితే ఎందుకు సాధ్యం కాదు? అసాధ్యము సుసాధ్యం చేస్తాడు కదా దేవుడు. నీకు నాకు సాధ్యం కాదండి. నువ్వు కృత్రిమంగా క్షయ జ్ఞానముతో ఇలా చేసినప్పుడు దేవుడు అక్షయ జ్ఞానవంతుడు కదా, ఆయన చేయడా? అయితే సకల మనుషులు అందరూ తల్లి గర్భంలో జన్మించాలి కాబట్టి దేవుడు తల్లి గర్భంలో, ఒక కన్య గర్భంలో అందరికి భిన్నంగా, ఒక ప్రత్యేకంగా, పరిశుద్ధంగా ఆయన పరలోకమైన దేవుడు, వాక్యం ఉన్న దేవుడు, దేవుని స్వరమైన వ్యక్తి శరీరధారిగా అవతరించుటకు రక్తమాంసులుగా ఇదిగో ఈ లోకంలో మరియమ్మ గర్భంలో పుట్టాడు. ఎందుకు రక్తమాంసులుగా ధరించవలసి వచ్చిందంటే, నీ రక్తమాంసులను వచ్చినటువంటి క్షయ జీవిత మరణం కదా, ఆ మరణాన్ని నీ మీద లేకుండా చేటుకు ఆయన అక్షయాలుగా ఉన్న వ్యక్తి క్షయగా మారి నీ కోసము ప్రాణం పెట్టి తిరిగి లేచాడు. అలా చెప్పండి. ఎందుకంటే నేను ఆయన స్వరం విని ఆయన చూపించిన మార్గంలో నడిస్తే రక్తమాంసులుగా ఉన్న నీవు ఆత్మ సంబంధంగా నువ్వు సిద్ధపడతావు, బలపడి ఆ పరలోకానికి సిద్ధపడతావు అని చేరుతావు. అందుకోసం యేసయ్య పరలోకం నుండి వచ్చిన యేసయ్య మాట వినేది, అందుకోసము ఆయన మాటకు లోబడుటకు మనం భక్తి చేస్తున్నాం. కనుక శరీర సంబంధమైన కోరికలు కానీ, శరీర సంబంధమైన మనసు కానీ, శరీర సంబంధమైన ఆలోచన కానీ నశించిపోతాయి. అది ఈ భూమిలో ఏమైపోతాయి? అంతర్ధానం అయిపోతాయి. ఈ భూమి మీద అంతర్ధానము, భూమికి అది కలిసిపోతాయి అన్నమాట. మట్టిగా మన్నుగా కలిసిపోతాయి. కాబట్టి అక్షతలో ఉన్నటువంటి ఆత్మీయ సంబంధము ఇదిగో నీకు నాకు కలిగించుటకు ఈ శరీర సంబంధమైన అనుబంధముతో ఏమంటున్నాడు? మిగతా మనుషుల యొక్క అనుబంధం ఇంకేదైనా నువ్వు నశించిపోగలుగుతావు. కనుక దేవునితో కలిగి యేసయ్యను నమ్మి ఆత్మ సంబంధముగా నువ్వు సిద్ధపడు. ఈ శరీర ప్రకారంగా భక్తి సాధన కలిగి ఆత్మ సంబంధమైన బిడ్డగా స్థిరపరచబడు అని చెప్పి మనకు భక్తి జీవితం నేర్పిస్తున్నాడు. హల్లెలూయా చెప్పండి. అందుకోసం యేసయ్య నమ్మంగానే వెంటనే కొత్తగా జన్మించమనేది ఇందుకోసం నువ్వు శరీర రీతిగా జన్మించాం, ఈ వయసు వచ్చింది, కానీ నువ్వు తిరిగి మళ్ళీ జన్మించాలి, ఆత్మీయంగా కొత్తగా జన్మించాలి. అదే మారు మనసు అన్నమాట. యేసయ్యను ఎక్కువసారి హృదయంలో నువ్వు స్వీకరించినప్పుడు కొత్తగా స్టార్ట్ కావాలి, జర్నీ, ఆత్మీయ యాత్ర స్టార్ట్ కావాలి. ఇప్పుడు శరీర యాత్ర నువ్వు పుట్టుక నుంచిలే నువ్వు ఎదిగా, పుట్టుక నుంచే స్టార్ట్ అయింది. కానీ యేసయ్యను ఎప్పుడైతే నువ్వు నమ్మావో నీ ఆలోచన, నీ నిర్ణయాలు, నీ దిశ మొత్తము చేంజ్ కావాలి. కానీ చాలామంది యేసుప్రభు నమ్ముకొని ఏం చేస్తున్నారు? అక్షతలో ఉన్న యేసయ్యను క్షయగా మార్చుకునే, అంటే క్షయగా భక్తిగా మార్చుకునే, అంటే డబ్బు ఉంటే సరిపోతుంది,
4 పైసలు సంపాదించడం సరిపోతుంది, 4 అక్షరాలు నేర్చుకుని సరిపోతుంది, నలుగురిలో పేరు సంపాదించుకుని సరిపోతుంది, నలుగురిలో ఆస్తిపాస్తులు సంపాదించుకుని సరిపోతుంది. ఇదే కదా అనుకుంటున్నారు. ఇది నశించిపోయే క్షయ అనుబంధం, అక్షయ అనుబంధం కాదు 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 కాదు. అందుకోసం ఇది తెలిసే యాకోబు ఏం చేసిండు, ఇంత శ్రీమంతంగా దీవించబడ్డాం, ఈ దీవెన సరిపోదు, ఇది క్షయ అనుబంధం, క్షయ ఆశీర్వాదం, నా అక్షయ ఆశీర్వాదం కోసం ప్రతపించి ఆ బేతేల్ దగ్గరికి వచ్చి ప్రార్థించాడు, నీ గుణము ఉండేటట్లు నన్ను ఆశీర్వదించమని. అది ఆ భక్తి కలిగిన సాధన నీకుందా? అది ఉండాలంటున్నాడు. అందుకోసం ఉపవాసం చేయమంటున్నాడు, అందుకోసం ఉదయకాలం రమ్మంటున్నాడు, అందుకోసం సాయంత్రం రమ్మంటున్నాడు. నువ్వు ఆత్మీయతలో నువ్వు బలపరచబడుతూ ఉండాలి. ఆత్మ సంబంధమైన వ్యక్తిగా ఉంటే దేవుని రాజ్యాన్ని నువ్వు హక్కు పొందుకున్న దానిగా ఉంటావు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకోసం ధర్మశాస్త్ర బాగా ఆ ధర్మశాస్త్రం బోధించి ముసలోడైనా నికోదేముకు అర్థం కాలే కొత్తగా జన్మించడం అంటే ఏంటిదని. మనం నేర్చుకొని చెప్పచ్చు నలుగురికి, కానీ అనుభవం లేకుండా పోయింది ఆయనకు. అందుకోసమే నేను ఎందుకు వచ్చానంటే పరలోకం అద్భుతాలు చేయటానికి కాదా. నీ అద్భుతమైన జీవితం ఏంటంటే నీ మనసు మారటకు, నీ అంతరంగం మారటకు, నీ హృదయం రక్షించుటకు, ఆ హృదయం రోజు రోజుకు అభివృద్ధి, ఆ ఆత్మ సంబంధము నువ్వు నిలబడటానికి నేను వచ్చాను. కనుక ఆయన నమ్మిన బిడ్డలు కొత్తగా జన్మించాలి. వాడు కొత్తగా జన్మిస్తేనే దేవరాజ్యము చూస్తాడు. మళ్ళీ చూస్తాడు, కేవలం కొత్తగా జన్మిస్తే చూసడమేనా? అక్కడనే ఆగిపోవద్దు. ఇంకేం చేయాలి తెలుసా? నీటి మూలంగా, ఆత్మ మూలంగా. అంటే నీటి మూలంగా అంటే ఏంటి చెప్పండి? బాప్తిసం నుంచి స్టార్ట్ అవుతుంది ఆత్మీయ జీవితం. మారు మనసు కలిగి బాప్తిసం తీసుకోవాలి. పాపక్షేప స్వభావం నుంచి, ఈ లోకము యొక్క మతము, కులము, నలుగురు నడిచినట్టుగా నడవకుండా, నాకు తోచినట్టుగా నడవకుండా, నేను దేవుడు చెప్పిందే చేస్తాను అని నా కోసం పెనాల్టీ కట్టిన వ్యక్తి, నా కోసం ప్రాణం పెట్టిన వ్యక్తి, నా కోసం సిలువలో బలియాగమై ఈ క్షయ నాశనమైన ఆ అనుబంధం నుంచి విడిపించుటకు ఆయన క్షయ రక్తమాంసలతో సిలువ బలియాగమయ్యాడు. కనుక అక్షయ జీవితం కలిగి ఉండాలని, ఆత్మీయ అనుబంధము కలిగి, ఆత్మ సంబంధము కలిగి, నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించిన వాడు దేవరాజులో ప్రవేశిస్తాడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ ఆత్మ నడిపింపే ప్రార్థన, ఆత్మ నడిపింపే వాక్యం చదవడం, ఆత్మ నడిపింపే దేవుని మాటలు నలుగురికి చెప్పడం, ఆత్మ నడిపింపే దేవుని గుణములు కలిగి ఉన్నట్టుకు భక్తి సాధన కలిగి ఉపవాసం చేయట, వ్యక్తిగతంగా వాక్యం చదివి వాక్య సారములో నా ఆత్మీయ జీవితం నిలబడాలి, నా అంతరంగ స్వభావం నిలబడాలి, నా ఆత్మీయ సంబంధము అక్షతలో నేను స్థిరపరచబడాలని అపేక్ష కలిగే విధంగా, ఆ కోరిక నీ కలిగించే విధంగా బైబిల్ చదవడం. బైబిల్ ఊరికనే పారాయణ చేయడం కాదు, గుడ్డిగా మనసు ఎక్కడో పెట్టుకొని, అంటే మంత్రాలు చదివినట్టుగా చదివితే సరిపోదు. ఇప్పుడు చాలా మట్టుకు లెంట్ డేస్ చేస్తున్నారు. లాస్ట్ బుధవారం ఏం చేసి తెలుసా? ఈ లోకంలో వివిధ మతాలు చేసుకున్నవారు ఉన్నారు, మతంలో ఉన్నవారు ఉన్నారు, మనుషులు ఏర్పరచుకున్నారు. చెప్పండి, క్రైస్తవులు కూడా మతంలాగానే చేస్తున్నారు. ఇప్పుడు హిందూ సహోదరులు, హిందూ మతంలో ఉన్నవారు ఏం చేస్తారు? దీక్ష పడతారు కదా. ఈ దీక్షలోనే పెద్ద కొట్లాడాలు, రణరంగాలు. మా మతమునికి వ్యతిరేకంగా ఉన్నవారై అని చెప్పి ఆ మతం అనే ముసుగుతోనే ఏం చేస్తున్నారు? పెద్ద ఇంత కర్రలు, ఆయనకి ఏం తెలియదు, యవనస్తులకు మొత్తం చెడగొడుతున్నారు. రాజకీయ ముసుగులో మతముగా దీక్షలు పట్టే విధంగా చేస్తున్నారు. అమ్మవారి దీక్ష అని, ఎవరు అయ్యప్ప దీక్ష అని, ఇంకా విష్ణు భక్తుల దీక్ష అని, శివ దీక్ష అని, ఇలా చేస్తున్నారు. ఆ దీక్షలను నెమ్మదిగా సజ్జనులుగా ఉంటారా? ఎవడైనా కొంచెం బయట ఉన్నవాడు ఏదైనా చూస్తే వాని కథ చూసి రెచ్చిపోవడమే. ఇది ఈ దీక్షలో. ఇప్పుడు క్రైస్తవులు కూడా అట్లే తయారవుతున్నారు. కొబ్బరికాయలు కొట్టడం, అగరబత్తులు కొట్టడం దీక్ష సమయంలోనే. ఎంతో నీసైతే అరే నీసు ఎందుకు తినేవారు అంటే కౌసు నీసు. ఈ మనుషులు పెట్టిన కట్టడాలకు నిష్టగా ఉంటున్నారు, కానీ దేవుడు పెట్టిన నియమాలకు నిష్టగా గరిష్టగా సాధన కలిగి ఉంటలేరు.
నువ్వు నీసు తింటేది కబుసు తింటేది భయ్, మనసే మనకి మారగలేదు, నీ మనసే ఎడిపోయింది. అంటే జంతువును హాని చేయకుండా ఉన్న భక్తి అది మన మనుషులు ఎందుకు హాని చేస్తున్నావు? ఎందుకంటే జీవరాశుల్లో దేవుని పోలిక, దేవుని స్వరూపంలో జన్మించబడ్డాడు కదా, రూపించబడ్డాడు కదా. అన్ని జీవరాశుల కంటే మనిషి మహనీయుడు కదా. ఆత్మ, శరీరం, ప్రాణముతో త్రిత్వంతో జన్మించబడ్డాడు కదా. దేవుని పోలిక, దేవుని తత్వము. మరి మనుషులు అంటే జంతువులు కేవలం శరీరము, ప్రాణము అంతే, దానికి ఆత్మ ఉండదు. ఆత్మ లేని దానికోసమేమో జంతువులు చంపొద్దు, అది పాపము అని చెప్పి నువ్వు అది చేస్తున్నావు. మరి మనుషులను దేవుని పోలిక ఉన్న వ్యక్తిని చంపేయటానికి నువ్వు వెనకాడుతలేవు. ఇదా నీ మతం అని చెప్పింది. ఇది రక్తమాంసల మతం. ఇది నువ్వు క్రైస్తవ మతంలో ఉన్న రక్తమాంసలమే నీకు ఇలాంటి స్వభావం ఉంటే. లెంటి డేస్ బుధవారం స్టార్ట్ అయింది, భస్మ బుధవారం. ఏదో ఒక ఫాదర్, అప్పుడున్న రోమన్ క్యాథలిక్ వ్యవస్థలో ఒక ఫాదర్ ఏర్పాటు చేశాడు. ఇంటర్నెట్లో ఉంటే ఆ ఫాదర్ కూడా మీకు అర్థమవుతాడు. భస్మం అంటే బూడిదతోని సిలువ చేసి మీరు దీక్ష చేస్తే ఇట్లా నిష్ఠ చేయాలని భౌతిక కట్టడాలు పెట్టాడు. కానీ మనసులో మార్పు లేకపోతే బయట నువ్వు తెల్ల బట్టలు వేసుకుంటేది, బూడిద పూసుకుంటేది, బూడిద రాసుకుంటేది. ఇప్పుడు సాధువులకు అదే కదా, శ్మశానంలో దీక్షలు చేసి, ఇది చేసి, అది చేసి, అన్ని మాయల మంత్రాలు చేసాక స్వభావాన్ని మార్చుకోరు. ఆ స్వభావం నాశనంలో పోయే విధంగా చేసుకుంటున్నాడు. మూర్ఖంగా, దుర్మార్గంగా, కఠినంగా, రాక్షసతనముగా జీవిస్తున్నారు తప్ప స్వభావంలో మార్చుకునే క్షయలో ఉన్న వ్యక్తి అక్షయలో మార్పు చెందే విధంగా సాధన సాధ్యం. అందుకోసం ఋషపుంగువులు సంఘ పరిత్యాగం చేసి కుటుంబము, సంసార జీవితము, మానవ బంధము వదిలిపెట్టి అరణ్యములో సాధన చేశారు. అలాంటి సాధకులు మన దేశంలో పుష్కలంగా ఉన్నారు. కానీ ఆ ఋషువులు చేసిన సాధన ఆధ్యాత్మిక సాధన. ఇప్పుడు అప్పటికి ఇప్పటికున్న సాధన భక్తి జమీన్ ఆస్మాన్ పరాక్ అట్లుందండి సాధన. సాధువులు అంటే సజ్జనులు, ఆధ్యాత్మిక చింత కలిగిన వారు ఇప్పుడు ఉన్నారండి. ఈ ఆధ్యాత్మిక ముసుగులో రక్తమాంసుల దాకా రక్తమాంసులలాగానే ప్రవర్తిస్తున్నారు. క్షయ ప్రవర్తన, నశించిపోయే ప్రవర్తన, ద్వేషము, విద్వేషాలు, కార్పణ్యాలు, అసూయ, అల్లరితో కూడిన మత్సరములతో ఊగిపోతున్నారు. ఇదా భక్తి అండి. భక్తి అంటే సజ్జనులుగా, సాధువుగా ఉండాలి, లోబడుతూ ఉండాలి, ఆత్మ సంబంధమైన అనుబంధము కలిగే జీవితం ఉండాలి. ఈ లోకంలో తాత్కాలికం, ఆధ్యాత్మిక బోధని కనబడాలి. ఈ శరీరం మున్నెల ముచ్చట అని ధనానికి, ఈ చెడిపోయే లోకానికి అతిథిగా నువ్వు ప్రవర్తించాలి. భిన్నంగా ప్రవర్తించేదే కదండి భక్తి సాధన. ఇది ఊరికనే ఉంటే రాదు, భక్తి సాధన కలిగాలి. అందుకోసం ఋషపుంగులు సాధన చేశారు, తపోస్నానం చేశారు. అయితే దేవుడు నీకు సులభతరంగా ఆ భక్తులు చేశారు క్రీస్తు పూర్వంలో, క్రీస్తు శకంలో. అయినా క్రీస్తు ద్వారానే ఆ సాధువులైనా, ఈ సాధువులైనా, ఏ భక్తులైనా, ఏ మతములో ఉన్నా, ఏ భక్తుడైనా క్రీస్తు వైపు రాస్తేనే వాళ్ళు నిత్య జీవానికి, ఆత్మ సంబంధిగా, దైవరాజ్యానికి వారసులుగా, దేవుని రాజ్యాన్ని స్వతంత్రులుగా పొందుకోవటానికి వస్తున్నారు. అలా చెప్పండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మోక్షము, ప్రతి మతానికి ఒక మోక్షం ఉండదండి. ప్రతి మతానికి ఒక దేవుడు ఉండదు. దేవుడు ఒకడే సృష్టికర్త. ఆ సృష్టికర్త నుంచి ఓంకార స్వరూపుడుగా, లేకపోతే ప్రణవంగా, వాక్యంగా, శబ్దంగా వచ్చిన వ్యక్తే, హృదయాలుగా అవతరించిన వ్యక్తి క్రీస్తు. ఈ క్రీస్తును కాదన్నవాడు వాడి జీవితము కాదనకుండా పోతుంది. దేవుడు అంగీకరించాడు. దాని వాక్యం ఉంది, క్రీస్తును, తండ్రిని, కుమారుని అంగీకరించిన వాడు నిత్య జీవం పొందుకుంటాడు. చూడండి వాక్యం, 1 యోహాను 4వ అధ్యాయము, 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం. యేసు దేవుడు కుమారుడని ఎవడు ఒప్పుకొనునో
వాడిలో దేవుడు నిల్చున్నాడు అంటే నిత్య జీవము కలిగి ఉన్నాడు. వాడు దేవుని యందు, వాడులో దేవుడు ఉన్నాడు, వాడు దేవుని యందు ఉన్నాడు. ఇది అండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అలాగనే 5వ అధ్యాయము 14వ వచనం, ఆయన బట్టి మనకు కలిగిన 13వ వచనం, దేవుని కుమారుని నామమందు విశ్వాసం ఉంచి మీరు నిత్య జీవం గలవారని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులను 12వ వచనం, దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపనివాడు జీవము లేనివాడు. యేసయ్యతోనే జీవం అండి, యేసయ్యతోనే ఆత్మ సంబంధం, యేసయ్యతోనే అక్షయ అనుబంధము. హల్లెలూయా. ఎవరు నమ్మిన నమ్మకుండా, ఇది సత్యము, ఇది తథ్యము, ఇది నిశ్చయము, ఇదే శాశ్వతమైన దైవ ప్రణాళిక. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అయితే అన్యులు చేస్తున్నారు తెలియక, తెలిసి తెలియక. ఏంటిది? భక్తి ఏమో తెలుస్తుంది కానీ తెలియకనేమో వేరే వేరే మరి మనుషులు ఏర్పరచుకున్నటువంటి ఆ కట్టడాల్లో, ఆ సంప్రదాయాల్లో, ఆ నియమాల్లో భక్తి చేస్తున్న ఆ పరమాత్మని పొందుకోవటానికి, భక్తి చేసేంత వరకు, దీక్ష చేసేంత వరకే ఉంటారు. తర్వాత అయిపోతుంది, మళ్ళీగా చెంగలుగా మంచి. వాళ్ళు కేవలం తాగుడు బంద్ చేసి ఒక నీసు బంద్ చేయడమే. వాళ్ళలో ఉన్నటువంటి శరీర కోరికలు అలా కప్పిపెట్టారు అంతే ఆ దీక్ష వరకు. తర్వాత అది ప్రబలం, మళ్ళీ తాగడము, తినడము, మళ్ళీ జల్సా చేయడము. భక్తి సాధనలోనే ఏంటిది రక్తమాంసాలు సాధన ద్వారానే ఏంటిది వాళ్ళలో ఉన్నటువంటి ఎమోషనల్ కంట్రోల్ చేసుకోలేకపోయారు, కోపము, ద్వేషము ఇత్యాదులు. అంతేనా? ఇప్పుడు ఇంకో మతం, అతిపెద్ద మతము ఏంటిది? ఇస్లాం మతం. ఇప్పుడు మన స్టార్ట్ అయింది కదా, గురువారం రోజున స్టార్ట్ అయింది. మంగళవారం రోజునేమో అమావాస్య అయింది, బుధవారము ఒక రోజు 100 అవుతుంది, ఎందుకంటే కనబడదు కదా. నెలవంక ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, అప్పుడు దీక్ష స్టార్ట్. మళ్ళీ నిండు నిండు పౌర్ణమి వరకు అని కాదు, మళ్ళీ అమావాస్య తెల్లారి వరకు మళ్ళీ రంజాన్ జరుగుతుంది, నెల రోజులు. ఇప్పుడు వాళ్ళు కూడా ఎంత నిష్టం ఉంటారంటే అసలు పరలోకం నుంచి దిగవచ్చారు అన్నట్టు ఉంటారు. కోపం ఉండదు, ఏముండదు, మంచిగా ఏది ఆ ఖురాన్ నియమం ప్రకారం ఉంటారు. ఉమ్ము కూడా మింగకుండా అని చెప్తారు. అంత బాగానే ఉంది. ఇది మనుషుల ఉప్పొంగొటానికి ఉన్నటువంటి భక్తి తప్ప ఎవరైనా మతంలో ఉన్నటువంటి ఇంత చేస్తాం అంత చేస్తాం, మరి ఇంత చేస్తే అంత చేస్తే అదే సమయంలో హిందూ సహోదరులు కానీ, క్రైస్తవ సహోదరులు కానీ, ఇస్లాం సహోదరులు కానీ ఆ దీక్ష సమయంలోనే పేదవాళ్ళు గుర్తుకొస్తారు, మిగతాసారి గుర్తుకు రారు. ఎక్కువ గుర్తుకొస్తారు అన్నమాట, దానంలో ఎక్కువ అవుతాయి. అప్పుడు ఇంతగా చెడ్డ మాటలు మాట్లాడకుండా చాలా చక్కగా ఉంటారు, నియంత్రించుకునే విధంగా, కప్పిపెట్టుకునే విధంగా. ఆ తర్వాత అమనాభూతులు. అన్ని మతాలు. ఇప్పుడు క్రైస్తవ మతం కూడా అదే, బసం బుధవారం అని చెప్పి లెంట్ డేస్ అని 40 రోజులు, 40 రోజులు విశిష్టమైనటువంటి సంఖ్య, దైవిక సంఖ్యగా ఉంది బైబిల్లో. ఆ సంఖ్య తీసుకున్నారు. యేసయ్య ఏకదాటిగా 40 రోజులు ఉపవాసం ఉన్నాడు, అది పట్టుకొని ఆ సిలువకు ముడి పెట్టారు అనమాట. మట్ల ఆదివారం వరకు 40 రోజులు నింపుతారు. ఇప్పుడు చూడు ఎంత అంటే చర్చికి రానివాడు కూడా భక్తి చేస్తాడు. అదేది కూడా ఎట్లా? నీసు తినకుండా, స్త్రీతో అనుబంధం లేకుండా, పెళ్ళైన వాళ్ళు ఇంకా సేమిగా హిందూ సహోదరులు చేసినటువంటి అయ్యప్ప మాలేసుకున్న వాళ్ళు, అమ్మవారు మాలేసుకున్నవారు, తర్వాత దేవతలు మాలేసుకున్నవారు, ఇప్పుడు రంజాన్ సహోదరులు ఎలాగ అట్లనే ఉంది.
ఏమన్నా మార్పు ఉందా? దేవుళ్ళు మారుతున్నారు తప్ప, దేవతల పేర్లు మారుతున్నాయి తప్ప తత్వం మారుతుంది. అదే భక్తిగా జీవిస్తున్నారు. కానీ అంతరంగంలో మార్పు కలిగే, సజ్జలుగా లోబడి దైవ గుణము కలిగే విధంగా ఉంటున్నారండి. వీళ్ళు దేవుని రాజ్యం స్వతంత్రించుకుంటారా చెప్పండి? మతపరంగా అందుకోసం యేసయ్య మాటలు మతంలో ఉన్నవారికి, పరిచయులకు, సద్దుకేలకు అర్థం కాలే. అందుకోసం నేను చంపడానికి చూసాను. ఎందుకంటే అడుగడుగున మా భక్తికి, మా యొక్క మతానికి అడ్డు అదేదో ఇంకా మళ్ళీ మోషేని తీసుకొస్తారు. అబ్రహాము సంతానం అంటున్నారు. అబ్రహాము మీలాగా ఇలా చేయలే కదా అంటే వినరు. కనుక తస్మై జాగ్రత్త. మనం మతభక్తులు ఉంటే దైవరాజ్యం స్వతంత్రించుకోజాలం. హల్లెలూయా. అన్నించులు వేరై బతకాలి. మనం అన్నించులు వేరై బతకాలి. అబ్రహామును దేవుడు ఏర్పరచుకున్నాడండి. మంచిగా వినండి, అయిపోవటానికి ఉంది. అబ్రహాముని పిలిచినప్పుడు అబ్రహాము తోకలాగా ఎవరు వచ్చింది? లోతు వచ్చింది. మంచిగా దేవుడు చూపి స్థలంలోనికి ఇద్దరు వచ్చారు. ఎవరు? అబ్రహాం వచ్చాడు, అబ్రహాంతో పాటు లోతు వచ్చాడు. అబ్రహాం దీవించబడుతున్నాడు భౌతికంగా, ఆధ్యాత్మికంగా. కానీ ఆధ్యాత్మికంగా లోతు ఎరగడము దేవుడు ఎరగని, భౌతికంగా అబ్రహాము దీవించినట్లుగా ఇతడు కూడా దీవించబడుతున్నాడు. యెహోదేవుడే అబ్రహాముకు, యెహోదేవుడే లోతుకు. అబ్రహాము యెహోదేవుడే, లోతు కూడా యెహోదేవుడే, అబ్రహాముకి యెహోదేవుడే. మంచిగా ఒక దగ్గర ఉన్నారు. చాలా పశు సంపద పెరుగుతూ ఉంది. వాళ్ళను వాటిని కాయటానికి దాసులు పెరుగుతూ ఉన్నారు. ఒక రాజ్యంగా పెరుగుతూ ఉందన్నమాట. వాళ్ళు ఉండే స్థలం అంటే ఇరుకుగా ఉండి గట్ల దగ్గర కొంచెం మిస్అండర్స్టాండింగ్ అయింది. వాళ్ళ పారేళ్లకు, వీళ్ళ పనిమలకు, వీళ్ళ దాసులకు, ఈ లోతు దాసులకు, అబ్రహాం దాసులకు కొట్లాడ జరుగుతున్నప్పుడు వాళ్ళు అండర్స్టాండింగ్ ద్వారా ఒక ఒప్పందం చేసుకున్నారు. మనం ఒక దగ్గర ఉంటే మనము ఈ బంధుత్వం మన దాకా వచ్చి మనం కూడా మిస్అండర్స్టాండింగ్ అవుతుంది. కాబట్టి మంచిగా ఉన్నప్పుడు, సమాధానం ఉన్నప్పుడే మనం వేరుపడదామన్నప్పుడు అబ్రహాం వదిలిపెట్టి పోయిండండి. ఎవరు? ఆత్మీయ అనుబంధం ఉన్న వ్యక్తితో నుంచి. ఎందుకంటే ఆయనకు భౌతిక ఆశీర్వాదమే కావాలి, దేవునితో కనెక్ట్ లేదు. కాబట్టి ఆత్మ సంబంధమైన వారి నుంచి పోవాల్సిన వారి, రక్త సంబంధం ఎప్పుడైనా మన నుంచి దూరం అవ్వాల్సిన వారు. అందుకోసం మొట్టమొదటిగా దేవుడు అన్నాడు, నీ ఇంటి వారిని, నీ రక్త సంబంధులు, నీ బంధువులను వదిలిపెట్టి నేను చూపే స్థలంలో రమ్మన్నాడు. రమ్మన్నప్పుడు నేను కూడా వస్తానని లోతు వచ్చాడు. లోతు కూడా కొన్ని రోజులు ఉన్నప్పుడు అబ్రహాం ఎలాగ దీవించబడో లోతు కూడా దీవించబడు. కానీ అబ్రహాం యొక్క దీవెన, ఆత్మ సంబంధమైన దీవెన గ్రహించలేకపోయింది. ఎందుకంటే ఇతడు దేవునితో అనుబంధం కలిగిన భక్తి సాధన లేదు కాబట్టి వెళ్ళిపోయాడు. లేకపోతే అది గ్రహిస్తే మనము ఎంత విస్తరింపబడ్డా మనం దేవునితో అనుబంధం ఒకరికొకరికి ఆదరణగా ఉందామని అక్కడనే ఉండేవాడు. నువ్వు ఎట్లాగా వెళ్తావో ఆడించలే. దేవుడు రమ్మంటే నేను పోతున్నప్పుడు నువ్వు ఎంబడిపడ్డావు. మరి దేవుడు మరి అన్న నువ్వు చెప్పు, సహోదరుడు నువ్వు చెప్పు, నువ్వు ఎట్లుంటే నేను అట్లా ఉంటానని చెప్పచ్చు కదా. తనకు చాయిస్ ఇవ్వగానే ఏం చేశాడు? తన స్వభావం మారింది. చాయిస్ ఇవ్వగానే తన భక్తి తత్వం బయటపడ్డది అన్నమాట. అనుకూలమైన స్థలము, మంచిగా మైదానమైన స్థలమే ఎంచుకొని వెళ్ళిపోయాడు. హల్లెలూయా. ఇక్కడ కూడా భక్తి సమూహంలో కూడా అదే జరుగుతుంది. ఒక మోస్తారు వచ్చిన తర్వాత వాళ్ళకి చాయిస్ కలిగిన వాతావరణం వచ్చినప్పుడు సహవాసం వదిలిపెట్టిపోతున్నాం. ఆత్మ సంబంధమైన బంధము కంటే శరీర బంధమే, ఈ లోక సంపద కలిగిన అనుబంధమే అదే అనుకుంటున్నా. ఎందుకంటే వ్యక్తిగత ప్రార్థన లేదు, వ్యక్తిగత సాహసం లేదు, వ్యక్తిగత అనుబంధం కలిగిన ఆత్మీయ ఎదుగుదల లేదు. కాబట్టి ఇలాంటి మూర్ఖ స్వభావం కలిగి ఉన్నారు. చాలామంది లోతు తయారవుతున్నారు అబ్రహాము కంటే. హల్లెలూయా. చదువుదాము ఆదికాండం 13వ అధ్యాయము 5, 6, 4, 5. చదవండి. తాను ఎక్కడ? 13వ అధ్యాయము 4, 5. అక్కడ అబ్రహాము
బలిపీఠం మన ప్రారంభంలో ఎక్కడైతే బలిపీఠం కట్టాడో అక్కడ దేవుడు దర్శించే ఆ స్థలములో మరి దేవుడు ప్రత్యక్షమైన స్థలంలో వచ్చాడు అబ్రహాముతో కూడా లోతును గొడ్లు గుడారములు ఉండెను గనుక వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయింది. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు వేరుపడే విధంగా ఒక ఆలోచన చేసిండు అన్నమాట. ఎవరు? అబ్రహాం. మరి నీ కలిసి అక్కడి నుంచి వచ్చాను, ఇప్పుడు నేను ఎలా విడిపోయేది, నీతోనే నేను ఉంటానని చెప్తున్నాడా? ఇంకేంటి, అనుకున్నది వచ్చేసింది. అక్కడ ఉన్నప్పుడు అంత లేదు. గొడ్ల సంపద అంటే ఏంటిది? గేదెలు, పశువులు సంపద, వ్యవసాయ సంపద అక్కడ పెరగలేదు. వీడికి అబ్రహాంతో వచ్చినప్పుడు, అబ్రహాంతో అన్నబంధం ఉన్నప్పుడు అబ్రహాం ఎలా దీవించబడ్డాడో భౌతికంగా ఇతడు కూడా దీవించబడుతుంది. కాబట్టి ఆయన అనుకున్నంతగా గొప్పగా దీవించబడిన అవకాశం వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఆయనకు సోదరం వచ్చింది. ఇప్పుడు వెళ్ళిపోతున్నాడు తనకు నచ్చినట్టుగా. ఇలా చాలామంది సంఘములో చేస్తున్నారు. ఏమి లేనప్పుడు దేవుడే కావాలి, నేను భక్తులే కావాలి. భక్తి సమూహంతో అట్లానో ఇట్లానో మనసు ఎక్కడ పెట్టుకునో, లేకపోతే ఒకసారి అనుకూలమో ఒకసారి ప్రతికూలం ఉండే ఏదో భక్తి చేసినప్పుడు దేవుడికి అనుకరించి భౌతిక సంపదను పెంచుతున్నాడు మన జీవితంలో. కొంచెము పట్టు రాగానే మనం పర్వాలేదు, ఇప్పుడు నేను నా పిల్లలు కొంచెము ఆస్తిపాస్తులుగా ఎదుగుతున్నా, మంచి చక్కగా ఉన్నాం, ఇప్పుడు మనకు సావాసం వద్దు, ఇక మనకు అంతగా ఉండొద్దు. మనకు నొప్పించకుండా తానవ్వకుండా తప్పించుకునే విధంగా ఎక్కడైతే బాక్యం ఉంటుందో ఆడికి పోదాం, మనకి ఇష్టమైతే పోవచ్చు, కష్టమైతే ఒక్కోవచ్చు అని చెప్పి, ఎక్కడైతే పెద్ద మినిస్ట్రీ అని చెప్పి పెద్ద గోడౌన్లో అద్దెకు తీసుకొని లేకపోతే కొని, ఆడ పాస్టర్లు లేడు, ఏమి లేరు, మొత్తం డిజిటలే, పట్టించుకోలేని వాళ్ళు ఏమి లేరు, ఆడ మొత్తం పోతున్నది. ఇలా జరుగుతుంది. అంత లోతు తయారవుతున్నారు. లోతులు, ఇష్టానుసారమైన భక్తి, ఆత్మ సంబంధంలో ఎదగలేనటువంటి భక్తిలో వెళ్ళిపోతూ వారు కాపలేని మరి విశ్వాసులు తయారైపోయి, అడ్డదొడ్డుగా తయారైపోయి దేవరాజ్యానికి ప్రవేశించకు చూస్తున్నారు. అందుకోసమే అంటాడు, దేవరాజ్యాన్ని బలత్కారాలను ఆక్రమించుకోవటానికి ప్రయత్నం చేస్తున్నట్టు. అదే ఎవరి వశంగా దేవుడు ఎవరికి అనుగ్రహిస్తాడో అదే వాళ్ళకి స్వతంత్రించబడుతుంది, వారికి దొరుకుతుంది. ఎవరికి పడితే వాళ్ళు కాదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. లోతు లాంటి భక్తి నుంచి విడుదల పొందటకు ఈ దినమున రక్తమాంసములో దైవరాజ్యాన్ని స్వతంత్రించుకోవు, అక్షత స్వతంత్రించుకోవు. జాగ్రత్త. ఆత్మ సంబంధము ఎదుగుదల నీకు నిత్య జీవం ఇచ్చేది, చిరంజీవిలో బతికేది, దేవరాజులు చేరేది. ఈ భౌతికంగా మనకు ఏమీ లేకున్నా ఒకరోజు చచ్చిపోతాం, సమృద్ధిగా ఉన్నా కలిమి ఉన్నా ఒకరోజు మట్టికి మన్నుగా పోతాం. ఇది శాశ్వతం కాదు ఈ బంధం, ఈ లోకం. మాట వరుసకు అంటాం కానీ అనుభవంలో జమీన్ ఆస్మాన్ పరకున్నాం. మాటలు అంటాం, ఏం చేసేది, ఏమన్నా నొప్పా? మాటలే కదా, ప్రయాసమా, కష్టమా? కానీ అనుభవంలో కష్టం గనక ఓర్చుకోలేకపోతున్నాం, చాలా విరిగిన హృదయము గనక అది పొందుకోలేకపోతున్నాం. ప్రయాసంతో కూడినది కాబట్టి అది ఆపేక్షించలేకపోతున్నాం. ఎందుకంటే ఆత్మ సంబంధమైనది శరీర ప్రకారం ప్రయాసంతోనే అది పొందుకుంటాం. భక్తి సాధనతో పొందుకుంటా, దేవునితో కనెక్షన్తో పొందుకుంటా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకోసమే ఏషావును యాకోబు చూస్తే, ఏషా పెద్దరికంలో జ్యేష్ఠత్వంలో ఉన్న రక్షణలో యెహోవా దేవుని నమ్ముకున్నాడు, కానీ గుణము లేదు వానికి. అతనికి గుణము లేదు కాబట్టి తొలగించి చిన్నోనికి ఇచ్చాడు. కానీ చిన్నోనికి అదే మోసంతో పొందుకుడు కాబట్టి అతని మోసం తత్వం తొలగించుటకు 14 పోయి శ్రమల పాలు చేసి తగ్గింపు అనేది నేర్పించి ఆయన మళ్ళీ ఏ ప్రాంతంలో అయితే దర్శించాడో అదే ప్రాంతమైన బేతేలు దగ్గరికి తీసుకొచ్చి సంపూర్ణంగా ఆశీర్వాదంతో, నువ్వు ఆస్తి పెంచుకున్నావు, ఇక అయిపోయింది కాదు, నీ గుణము పెంచుకో, దైవరాజ్యాన్ని ఎంచుకొని దేవుని రాజ్యానికి స్థిరపరిచే అనుగ్రహం కలగజేసి అతను స్థిరపరిచాడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఈ 14 నుంచి వచ్చినప్పుడు అన్నదమ్ములు ఇద్దరు కలిసి ఒక దగ్గరనే ఉన్నారు. ఏషావు కూడా ధనవంతుడే, యాకోబు కూడా ధనవంతుడే, కానీ ఇద్దరు ఒక దగ్గర
పసుకలేకపోయారు. చదువుదాం ఆ వాక్యం. ఆది కాండము 36వ అధ్యాయము 5-6 వచనాలు చదువుదాం. 6వ వచనం చదువుదాం. ఏశావు తన భార్యలను, తన కుమారులను, తన కుమార్తెలను, తన ఇంటి వారి అందరినీ, తన మందలను, తన సమస్త పశువులను తాను కానాను దేశంలో సంపాదించిన ఆస్తిని సమస్త యావత్తు ఆస్తిని తీసుకొని తన తమ్ముడైన యాకోబు ఎదుట నుండి మరి యొక్క దేశమునకు వెళ్ళిపోయాను. ఎందుకు తమ్ముని దగ్గర ఎందుకు ఉండలేదు? ఇమ్మడలేరు. రక్తమాంసం కలిగిన వారు, ఆత్మ సంబంధమైన వారు ఒక దగ్గర ఇమ్మడలేరు. ఎన్ని రోజులున్నా భౌతికంగా దీవించబడతారు, కానీ ఆ సంపాదన ఎక్కువ అనిపించి ఇక్కడ వర్కౌట్ కాదు. తమ్ముతో ఉంటే వాడు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదంతో భౌతికంగా ఆధ్యాత్మికంగా రెండంతలుగా దీవించబడుతుంటే ఇతడు సింగిల్ అయ్యి భౌతికంగా సరిపోతుంది. మొదటి నుండి చూస్తున్నాడు కదా, అదే స్వభావం చివరి వరకు కూడా అదే. ఏంటిది? ఆస్తిపాస్తులు పెంచుకునేదే ఆయనకు అవసరము. గొప్పగా విస్తరించబడినప్పుడు తన సోదర కోరుకుని ఏడిపోయాడు, షెయ్యూరుకు పోయాడు. అంటే ఇజ్రాయెల్కు దక్షిణ దిక్కున్న ప్రాంతానికి పోయాడు. అదే బేర్షెబా దక్షిణ దిక్కు ఉందిగా, అటు సైడ్ పోయాడు. ఆ బేర్షెబాకు దాటి బేర్షెబా అవతల దిక్కున్న ప్రాంతమంతా షెయ్యూరు. అదే ఈ షెయ్యూరు ప్రాంతానికి ఈ ఏషావు పోయిన తర్వాత, ఏషావు పేరు మరో పేరు ఏంటిది? ఎర్రనివాడు. రోములు వెళ్ళిన వాడికి ఏం పేరు వచ్చింది? ఏదేం. ఆ ఏదేము దేశంగా మారిపోయింది అది. ఆ షెయ్యూరు ప్రాంతం అంతా ఏషావు సంతతి అక్కడ నివాసం ఉండి ఏమైపోయింది? ఏషావు పేరేంటిది? ఏదో. మంచి ఎర్రనివాడు, మంచి రోము కలిగినవాడు, మంచి అందగాడే, మంచి ఆస్తిపారుడే, మంచి ఆత్మ సంబంధమైన వ్యక్తి కాదు. అతనికి యెహోవా దేవుడే. యెహోవా దేవుడిని కలిగి నువ్వు ఆస్తి పెంచుకుంటున్నావా? నీ బలగం పెంచుకుంటున్నావా? నీ పేరు ప్రఖ్యాతలు పెంచుకుంటున్నావా? నీ అందము, నీ బలగము, నీ గొప్ప అనుబంధము, మనుషుల అనుబంధం పెంచుకుంటున్నావా? ఏషావులాగా అయిపోతావు. దేవుడితో అనుబంధం పెంచుకో, ఆధ్యాత్మికంగా దీవించబడతావు. తద్వారా భౌతికంగా కూడా దీవించబడతా. హలో చెప్పండి, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఎందుకంటే భౌతికంగా నువ్వు ఎదుగుతున్నావు, భౌతికంగా ఆరోగ్యంగా ప్లస్ సంపద, నీకు గొప్పగా డబ్బులు, ఉద్యోగము, నీకు వ్యాపారము, నీ పని మంచిగా అభివృద్ధి అవుతుందని చెప్పి దీన్నే అతిశయించి ఇదే ప్రమాణికం అనకూడదు. నీ అంతరంగము ఎదుగుదల అది ప్రమాణికం. అది అక్షతలో క్షయ నుండి అక్షతలో నడిపిస్తుంది. దేవుడు రాజ్యం స్వతంత్రించుకునే విధంగా నువ్వు సిద్ధపడుతున్న లెక్క అది ఆశీర్వాదం యొక్క ప్రమాణికం. ఆ స్పిరిచువల్ మెజర్మెంట్ ఉండాలి, కానీ ఫిజికల్ స్ట్రెంగ్త్, ఫిజికల్ ప్రాస్పరిటీ దట్ ఈజ్ నాట్ మేక్ యువర్ స్పిరిచువల్ లైఫ్. అది నేను ఆధ్యాత్మికంగా నేను తయారు చేయదండి. కృతజ్ఞత కలిగి ఆధ్యాత్మిక చింత ఉంటే కృతజ్ఞత ఇస్తుంది. దేవుడు ఇంతగా ఇచ్చాడు, దేవా నేనేమని నీకు ఎంత భక్తి, నేను అంతగా భక్తి చేయకుండా కానీ ఇంతగా ఇచ్చా అని కృతజ్ఞత కలిగే విధంగా ఆత్మ సంబంధమైన విధంగా నడిపించితే అది నువ్వు ధన్యుడవు. కానీ నీవు ఆ ఆస్తిపాస్తులో నీకున్నటువంటి అందము, నీకున్న జ్ఞానము, నీకున్నటువంటి సంపద, పేరు ప్రఖ్యాతులు నువ్వు అనుభవిస్తే అది గర్వానికి తీసుకుపోతుంది, అహంకారానికి తీసుకుపోతుంది, అతిశయానికి తీసుకుపోతుంది. అందుకోసం దేవుడికి వాళ్ళ పట్ల సంతోషం లేదు. ఎప్పుడు సంతోషం తెలుసా? దేవుడికి ఆనందము, సూర్యుని బట్టి ఆనందమా, ఐశ్వర్యం బట్టి ఆనందమా, ఇంకా వీరుని బట్టి ఆనందమా? చెప్పండి. దేవుడు భూమి మీద కృప చూపిస్తూ నీతి న్యాయం జరిగించువాడంటే, నీతి న్యాయం జరిగించు యెహోవా అని తెలుసుకున్న వారిని బట్టి దేవునికి ఆనందం. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎస్, చదవండి ఆ వాక్యము.
ఇర్మీయా గ్రంథము 9వ అధ్యాయము తీసిన వారు 9వ అధ్యాయమా 23. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యాన్ని బట్టి అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు ఐశ్వర్యాన్ని బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేన్ని బట్టి అతిశయింపవలనగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములను జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్న బట్టియే అతిశయించవలెను. హల్లెలూయా. ఆ తెలుసుకున్నటకే సహవాసం అండి, తెలుసుకున్నటకే భక్తి, తెలుసుకున్నటకే ఆయనతో అనుబంధము. తెలిసిన కొద్దీ ఆయన కృపలో మనం ఎదుగుతూ ఉంటాం. తెలుసుకున్న కొద్దీ కోరిక పుడుతుంది, బుద్ధి పుడుతుంది, ఆశ పుడుతుంది, అపేక్ష పుడుతుంది, అభిలాష పుడుతుంది. అప్పుడు ప్రార్థన ద్వారా నువ్వు తీర్చుకుంటావు. ప్రార్థన, తండ్రి నాకు ఇలాంటి ఆశ ఉంది, అపేక్ష ఉంది, అనగా నేను పరిశీలనగా తెలిసిన కొద్దీ నీలో ఎదగాలి, నీతో అనుబంధం ఉండాలి, నీతో ఆప్యాయత కలిగి ఉండాలి, నీతో ఉన్న జీవితం నిజమైన జీవితం, నిజమైన నిత్య జీవం అని నీకు కోరిక పుట్టిన కొద్దీ ప్రార్థన పెరుగుతూ ఉంటుంది. ప్రార్థన పెరిగిన కొద్దీ నువ్వు ఎదుగుతూ ఉంటావు. ఇది ప్రాసెస్. క్షయం నుంచి అక్షయతలో నువ్వు మారుతూ దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకునే సిద్ధపాటుకు నిలబడతావు. ప్రైజ్లో చెప్పండి హల్లెలూయా. రోజు బైబిల్ చదవాలి. పరిశీలన తెలుసుకోవడం అంటే బైబిల్ చదవడం. యవన బిడ్డలారా చదవండి. ఈ లోకం ఎంత టెక్నాలజీకి ఎన్ని రంగాలు ఉన్నా అన్ని ఇప్పుడు వచ్చి మొత్తం సఫర్ చేసింది. అంత మాయలో అంత కృత్రిమంగా, ఆర్టిఫిషియల్గా నీ జ్ఞానం అంతా ఆర్టిఫిషియల్ అయిపోయింది, నీ నేర్పరి అంతా ఆర్టిఫిషియల్గా అయిపోయింది. నువ్వు ఇంత ప్రయాసంతో నువ్వు నేర్పరగలిగి ఉన్నావు, దాన్ని అది కబ్జా చేసేసింది కాదా? నువ్వు ఎంత కష్టపడి, నువ్వు గంటల గంట కష్టపడి చేసింది ఒక ఎత్తు, అది 5 నిమిషాలు 10 నిమిషాలలో అరగంటలో అది సెట్ చేస్తుంది మన నీకంటే నేర్పరితో. అందుకోసం ఇప్పుడు అందరూ ఏఐ మీద ఆధారపడే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఆధారపడే సిస్టమ్ వచ్చేసింది అన్నమాట. కనుక ఈ లోకమంతా కృత్రిమంగా ఉన్న సంక్షోభంలో పడిపోయింది. ప్రియ బిడ్డలారా, నువ్వు కృత్రిమంగా కాదు, దేవుడు నిన్ను గొప్పగా నిత్య జీవంగా నిన్ను ఎప్పుడు సదాకాలం నేను నిలబెట్టుటకు దేవుడు అనుబంధం కోరుకుంటు, నీ అనుబంధము దేవునితో అనుబంధంగా ఉండటకు ఇష్టపడుతున్నాడు. కనుక బైబిల్ చదువు, అప్పుడు పరలోక జ్ఞానం వస్తుంది. దేవుని పరిశీలన తెలుసుకునే అనుగ్రహం పొందుకుంటావు, ఆ కృప దొరుకుతుంది, ఆ కృపను కోరుతాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఏ శవంలాగా తిండికి ఈ లోక సుఖభోగాలకు అమ్ముడు పోయే విధంగా భక్తి చేయవు. స్వార్థంగా ఉండవు, నిస్వార్థంగా ఉంటావు. నాకు భక్తి నీ జీవితం, అది లేకపోతే నేను చచ్చిపోయినట్టే. నేను చచ్చిపోవడమే. ఏసయ్య లేకపోతే నేను చచ్చిపోతాను, ఎందుకంటే ఆయనతోనే నాకు జీవం, నిత్య జీవం. 3 నెలల ముచ్చట. శవంలో ప్రాణం అయిన తర్వాత 2-3 గంటలు ఉంటుంది కదా ఉడుకుడుకు, అట్లా ఉన్నట్టు అనమాట. మనం ఏసయ్య లేని జీవితం మామూలుగా ఉడుకుడుకు. ఎప్పుడైనా చచ్చిపోయే వాళ్ళమే. ఈ లోకమంతా ఏదైతే సంపాదించో అదంతా లోకంలో కలిసిపోతుంది, ప్లస్ మనం కూడా మట్టికి మన్నుగా కలిసిపోతాం. కానీ మనలో ఉన్న ఆత్మ నరకపాలవుతుంది. కనుక దేవుడితో సంబంధం ఉంటే, అనుబంధం పెరిగితే నిత్య జీవనకు పొందుకుంటాం. కాబట్టి డబల్ ధమాకా ఈ లోకంలో మనకు ఏదైతే ఉద్యోగ రూపంలో, ఏదైతే మనకు పని రూపంలో, ఏదైతే మనకు వ్యాపార రూపంలో, ఏదైతే మనకు డబ్బులు, మనకు ఏదైతే సౌలతి ఇస్తున్నారో ఆ సౌలతిని అనుభవిస్తూనే ఆత్మీయతలో మనం అంతస్తు కలిగి ఎదిగితే, అనుబంధంతో ఎదిగితే నిత్య జీవం పొందుకునే విధంగా వారసులు అవుతాం. ఇంకా అది సర్వ సమృద్ధిగా ఉన్న లోకము, ఆ ధనము లోకము, మహిమ లోకము, ఆ బంగారు లోకములో చేరే అనుగ్రహం పొందుకుంటాం. కనుక దీని కొరకు భక్తి చేస్తున్నాం, దీనికోసము సాహసం కలిగి ఉంటున్నాం. దీనికోసమే మనం ఉదయము సాయంత్రము ఉపవాస ప్రార్థనలు, ఓలర్ ప్రేయర్లో ఇలా పాలు పొందే విధంగా పెరగాలే. ఇడికే ఎక్కువైందని కాదా. ఉదయకాలం గంటన్నర, సాయంత్రం 2-3 గంటలు, అది కూడా
మనం 7 గంటలకు స్టార్ట్ అయితే 8 గంటలకు 9 గంటలకు వస్తున్నాం. ఒకసారి ఉపవాసం కూడా చేయాలి. రోజులు దగ్గరకు వస్తున్నాయండి, మహాశ్రమలు ముంచుకొస్తున్నాయి. చాలా గొప్ప స్థితి దాపరించబోతుంది. అందుకోసమే మరణ హోమం క్రైస్తవులు బతకనీయలేకపోతున్నారు. ఏమన్నా మనం ఇతరులను కొట్టేవాళ్ళమా, తిట్టేవాళ్ళమా, హింసించే వాళ్ళం, మన ద్వారా మనం మంచుకుండి ఇతరులు కూడా మంచుకుండాలని కోరుకునే వాళ్ళం. కనుక దేవుడితో అనుబంధము ఎక్కువ అయిన కొద్దీ భర్త కూడా క్రీస్తే చావైతే సంతోషంగా మేలే నాకు. అయితే దేవుని కోసము ఈ యొక్క నలుగురి మధ్యలో ఉంటున్నప్పుడు వారి క్షేమం కోసం మనం బ్రతికిస్తున్నాడు సాక్షార్థంగా. పౌలు భక్తుడు అంటాడు కదా, బ్రతుకుట క్రీస్తే చావైతే ఇప్పుడు రమ్మంటే పోయినా ఇంకా సంతోషం, కానీ మీ విషయమై నేను బ్రతుకుట ప్రయోజనకరమై ఉంది. ఇక్కడ దేవుని మాటలు చెప్పి మీరు కాపాడబడాలి కదా, అందుకు నలుగురు కాపాడబడటకు మనల్ని బ్రతికిస్తున్నాడు, రక్షణలో నడిపిస్తున్నాడు, సాక్షార్థంగా నిలబెడుతున్నాడు. మనల్ని నిలబెడుతూ నలుగురి మన ద్వారా నిలబెట్టుటకు మనల్ని బ్రతికిస్తున్నాడు. దాని కొరకు కుటుంబ జీవముగా భర్త బాధ్యత, భార్య బాధ్యత, పిల్లల బాధ్యత, అలాగా బాధ్యతగా దేవుని కృపను బట్టి దేవుని చిత్తంగా దేవుడు కటాక్షం పొందే ఆ బాధ్యతలు నడిపించబడుతున్నా. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి రక్త మాంసల దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకో. కనుక రక్త సంబంధాలు మీ మధ్యలో ఉన్న వాళ్ళైనా వెళ్ళిపోతారు. లేకపోతే నేను ఎందుకు వచ్చాను మా రంగులకు, అది హైదరాబాద్కి ఎందుకు వచ్చాను, కరీంనగర్ పోవచ్చు కదా, సౌలతున్న కాడ ఉండొచ్చు కదా. అక్కడ పెరుగుతుంది ఆత్మీయ అనుబంధం. సౌలత్ కాడ, ఆస్తి ఉన్న కాడ, బలగం ఉన్న కాడ కుదరదండి. వాళ్ళ ఆలోచన, వాళ్ళ విధానం వేరు. మన దేవుడిచ్చిన ఆలోచన, దేవుని నడిపింపు వేరు. కనుక అబ్రహాములాగా నిలబడాలి, యాకోబులాగా నిలబడాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సొంత తోబుట్టువులే ఇప్పుడు బంధువే నిలబడలేకపోయింది. లోతు కొంతవరకు వచ్చి వెళ్ళిపోయాడు. తోబుట్టు నిలబడలేకపోయాడు. 20 సంవత్సరాల గ్యాప్తో ఉండాల్సిన మమకారము కొన్ని రోజుల్లో ఉన్నాడు. మనకు పడదు ఇక్కడ, నీకు నాకు ఇరుకు. ఎందుకు ఇరుకు? స్వభావం ఇరుకుంది కాబట్టి నీకు ఇరుకు. వీళ్ళు వెళ్ళిపోవాలి కదా, అబ్రహాం వెళ్ళిపోవాలి, యాకోబు వెళ్ళిపోవాలి, ఇరుగ్గా ఉందని. నువ్వెందుకు వెళ్ళిపోతున్నావు అంటే నీకు ఇరుకు స్వభావం ఉంది, సంకుచిత స్వభావం ఉంది. ఆస్తి విస్తరించబడేదే నీకు అపేక్ష, అదే గురి కలిగి ఉన్నావు. కాబట్టి నా ఆస్తి ఇక్కడ సాధ్యమవుతలేదు అని చెప్పి నీకు అనువైన స్థలంలో వెళ్తున్నావు. ఎందుకంటే విరిగి కలిగిన హృదయం నీకు ఇష్టం పడతలేవు. శ్రమ పడటానికి, దేవుని యొక్క శ్రమ పడటానికి ఇష్టపడతలేదు. శరీరానికి శ్రమ ఉంటుందండి భక్తి చేసిన కొద్దీ. అందుకు శ్రమలో పాలు పొందినవాడు క్రీస్తులో వారసుడు, క్రీస్తుతోటి వారసుడు. హల్లెలూయా. ఈ శరీరము నొప్పించుకుంటలేము, బాగా తిండి పెడుతున్నాం, మేపుతున్నాం, అడ్డంగా నిలువుగా మలిసే విధంగా, దొడ్డే విధంగా, మందగించే విధంగా పండుకుంటున్నాం, మళ్ళా తింటున్నాం. ఇదే ఈ శరీర అలసటనే మనం గత్తర అవుతున్నాం. కానీ ఆత్మ అలసిపోతుందని అనుకుంటలేము. ఏమున్నది ఇక, ఎందుకంటే ఆస్తి, ఆధారం ఉంది, జాబ్ ఉంది, పని ఉంది, నాకు వ్యాపారం ఉంది, ఒక జీవన ఉపాధి ఉంది, నా పిల్లలు పర్వాలేదు, చెప్పినట్టు వింటున్నారు, అనుకూలం. ఇవే చూసుకుంటున్నాం. ఇక లోటు ఏంది, కొరత ఏంది, లోపం ఏంది, మరి నాకు వెల్త్ ఏందని. ఇది అక్షయ కాదు. అది ఎప్పుడు ఏ విధంగా అయిపోద్ది తెలియదు. ఓడలు బండ్లు ఓడలు కావచ్చు. కానీ దేవునితో అనుబంధం ఉంటే నాకు ఎప్పుడు క్షేమాభివృద్ధులు నడిపించబడతాం. శరీరానికి కొంచెం కష్టమే, కానీ నువ్వు నిలకడగా ఉండు. నీ శ్రమగా ఉండదు. ఈ శ్రమ నీకు మేలుకరంగా అక్షతలు నడిపిస్తుంది, క్షేమకరంగా నడిపిస్తుంది. అలా చెప్పండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చివరిగా రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 16, 17 చదివి మనం ముగించుకుందాము. ఏలయనగా 8వ అధ్యాయము 16, 17 మనము దేవుని పిల్లలమని ఆత్మ, పరిశుద్ధాత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనము
పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తు తోటి వారసులము. శ్రమ అనేది నొస్తుందండి. నిద్ర లేచి పొద్దున లేవలే ఉండడం కొంచెం ఇబ్బందే ఉంటుంది. ఇబ్బంది లేకుండా ఏమైనా ఉంటుంది? నిద్ర సమయం కదా, మళ్ళీ ఉదయకాలం చల్లటి వాతావరణం, అప్పుడప్పుడే నిద్ర వస్తుంది. మళ్ళీ ఇప్పుడు సెల్ ఫోన్ కాలం, చూసి చూసి అలసిపోతాం. సెల్ ఫోన్ చూసేందుకైతే 2 గంటలైనా 1 గంటకైనా అలసిపోం. అదే సమయంలో ప్రార్థన చేయమంటే అలసిపోమా? ఆవులింతల మీద ఆవులింతలు వస్తాయి, కళ్ళు భారం, నిద్ర భారం వచ్చేస్తుంది, కళ్ళ రెప్పల మీద కూర్చుని. అంటే అపేక్ష కుదురుతలేదన్నమాట. కనుక భక్తి చేసిన కొద్దీ అపేక్ష పెరగాలి, దేవుని మీద కోరిక అది కార్యరూపం దాల్చే విధంగా నడవాలి, నడిపించబడాలి. హల్లెలూయా. నీకు కష్టంగా ఉన్న ఇష్టంగా రండి. నువ్వు సాధన చేసిన కొద్దీ, భక్తి చేసిన కొద్దీ దేవుని పైన, దేవునితో అనుబంధం, ఆ కష్టం ఇష్టంగా పెరుగుతుంది. హల్లెలూయా. పాటలు పాడే విధంగా, వాక్యం చదివే విధంగా ఇది అలవాటు కావాలి, సాధన కావాలి. ప్రయత్నం బిడ్డలారా, దీన్ని బట్టి మనకు అక్షయలోనికి వస్తాం, లేకపోతే క్షయలో ఉంటాం. దీన్ని బట్టి ఆత్మ సంబంధమైన బిడ్డలుగా మారుతాం, దేవుని రాజ్యములో చేరే అర్హులుగా, యోగ్యులుగా తయారవుతాం. కాబట్టి విసుక్కోవద్దు, విసుక్కోవద్దు. హల్లెలూయా. విసుక్కుని 4-5 మాటలు మనకు తోటలో ఎట్లా వస్తే అట్లా మాట్లాడద్దు. అట్లా మాట్లాడే కదా ఏశావు పోగొట్టుకున్నాడు ఆత్మీయ జీవితము, జ్యేష్ఠత్వం పోగొట్టుకున్నాడు కదా. అట్లాగా మనము ఫాల్తుగా ఆత్మ విషయము, ఆత్మ నిప్పింపు కోసము మనల్ని ఎవరైనా గైడ్ చేసినప్పుడు, పాస్టర్ కావచ్చు, మన ఇంట్లో ఉన్నటువంటి భార్య రూపంలో, భర్త రూపంలో, తండ్రి రూపంలో, తల్లి రూపంలో, తోబుట్ల రూపంలో మనల్ని కొంచెం విసిగించే విధంగా ఆత్మీయ విషయంలో ఊకే మనల్ని విసిగిస్తున్నప్పుడు మనం విసుక్కొని లేనిపోని మాటలు మాట్లాడొద్దండి. వాళ్ళను అపార్థం చేసుకుని వాళ్ళను మనసు బాధపరిచే విధంగా ఉండద్దు. ఒకవేళ అన్నా తొందరగా క్షమాపణ పొందుకొని తండ్రి అని సరి చేసుకుని యాకోబు యొక్క అనుబంధంలో ముందుకు సాగుదాం. అబ్రహాము లాగున్న అనుబంధంలో ముందుకు సాగుదాం. అది నిత్య జీవానికి తీసుకుపోయే జీవితం, అక్షయ జీవితము, ఆత్మ సంబంధమైన జీవితం. ఇది మనం కలిగి ఉండటకే దేవుడు మనల్ని రక్షించి నడిపిస్తున్నాడు. కనుక ఈ వాక్ల చేత అట్టి అనుగ్రహము మనకు ఈ పరిచయం ద్వారా దీవించబడుతున్న గోరువారు, మరి వరంగల్లో ఉన్న సంఘమస్తులు, ఈ వాక్యం వినబోతున్న వారికి సమృద్ధిగా అబ్రహాము ఆశీర్వాదం, యాకోబు ఆశీర్వాదం మనకు కలిగే విధంగా దేవుడు నడిపించుడుగాక. ఆమేన్. తల్లి వచ్చి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. మనం మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రము రాజా. అదిగో ప్రభా, ఈ పగటి కాలంలో నీ సేవకుడు మరుగుపరుచుకునే మా అందరితో నీ పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడిన మాటలను బట్టి వందనాలు. అవునయ్యా ప్రభువా, సహోదరులారా, రక్తమాంసములు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవు అని నీవు సెలవిచ్చున్నావు. ఆత్మ సంబంధమైన వారే దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. అంత మాత్రమే కాదయ్యా, క్షయ ఎప్పుడు కానీ దేవుని రాజ్యం స్వతంత్రించుకోదు. అక్షయతనే దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటుందని వాక్యం ద్వారా మాట్లాడావయ్యా. ప్రభు స్తోత్రము తండ్రి. మేమందరం ఆదాము అవ్వల ద్వారానే వారి యొక్క పరంపరలో మేము జన్మించామయ్యా. అయితే ప్రభు స్తోత్రం తండ్రి, అలాగనే మా జీవితము ప్రభా లోతులాగా లేక ఏశావులాగా కొనసాగబడకుండా తండ్రి, అబ్రహాములాగా, యాకోబులాగా మేము దీవించబడి ఆత్మ సంబంధములుగా అక్షయ అయ్యా ప్రభా అనుబంధములో మేము ఎదిగే విధంగా ఉండాలంటే అయ్యా, ఈ లోకంలో నువ్వు కడమ ఆదాముగా వచ్చి మానవుడిగా అవతరించి, మొదటి మానవుడు ఆదామేమో తప్పులో పడేస్తే నీవు కనపడి ఆదాముగా వచ్చి మమ్మల్ని తప్పు నుంచి విడుదల అనుగ్రహించావు. ఏదిగో ప్రభా, రక్త మాంసం నుంచి మాకు విడుదల అనుగ్రహించావు. కనుక ఆత్మ సంబంధము నీ నామములోనే, నీతో అనుబంధము కలిగిన సహవాసములోనే ఉంటుందని నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడవయ్యా. కనుక క్రీస్తు యొక్క సహవాసం ద్వారా ప్రభు స్తోత్రం తండ్రి, అది శ్రమ కలిగిన ఆత్మీయంగా
మాకు మేలు జరుగుతుంది. శరీరంగా కొంచెం మాకు విసుగు కలిగే విధంగా, మాకు శ్రమ కలిగే విధంగా, మాకు ప్రయాసం కలిగే విధంగా, మాకు గొప్పగా ప్రభా ఇబ్బంది కలిగే విధంగా ఉన్నప్పటికీ ప్రభా ఆత్మ ద్వారా నడిపించబడుతున్న క్రీస్తు అనుబంధముతో సాహసం నడిపించబడుతున్నప్పుడు తండ్రి అబ్రహాంలాగా దీవించబడతాం, యాకోబులాగా దీవించబడతాం. క్రీస్తు యొక్క వారసులుగా ఆయా శ్రమలలో మేము పాలు పొందితే క్రీస్తుతోటి వారసులుగా ప్రభా ఆ యొక్క మహిమ లోకములో ఇదిగో ప్రభా దేవరాజ్యములో స్వతంత్రించుకునే బిడ్డలుగా, అర్హులుగా, యోగ్యులుగా మేము తయారవుతామయ్యా. అలాంటి ఆత్మ సంబంధమైన నడిపింపు దయచేయం. అందుకోసమే భూమి మీద నీతి న్యాయాలు జరిగించిన యెహోవా నేనే అని పరిశీలనగా తెలుసుకొని అతని నామందు అతని నడిపింపయందు అతిశయించు వారిని బట్టే నువ్వు ఆనందిస్తామని సెలవిచ్చున్నాం. అట్టి ఆనందం మా పైన ప్రభు కలుగునట్లుగా మా జీవితంలో ప్రభు నిన్ను కలిగినందుకు నీ నడిపింపులో మేము ఉన్నందులకై అతిశయించే ఆ అనుగ్రహంలో ముందుకు సాగు సహాయించే. ఎప్పుడెప్పుడు తండ్రి బైబిల్ చదివినప్పుడు ఏదో నామమాత్రంగా చదవకుండా, నామమాత్రంగా సహవాసంగా, ఏదో ప్రార్థన నామమాత్రంగా, పాటలు నామమాత్రం కాకుండా నేను అనువనువుగా అనుభవించే విధంగా, పరిశీలనగా తెలుసుకునే విధంగా, అనుభవించే విధంగా, పాటలు పాడే విధంగా, స్తుతి ఆరాధన చేసే విధంగా, ప్రభు ప్రార్థన చేసే విధంగా, వాక్యం పఠించే విధంగా, ధ్యానించే విధంగా, ఆ పరిశీలనగా ప్రభు తెలుసుకునేది అది పొందుకునే విధంగా నడిపించబడడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. నా శరీరం ప్రాణమాత్మ నీకు అప్పచెప్తున్నామయ్యా. అట్టి విధంగా నాలో గొప్ప కార్యం జరిగించము, నీ బిడ్డల్లో గొప్ప కార్యము జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. ఆత్మ అనుబంధములో స్థిరపరిచే విధంగా, అక్షేతలో అయ్యా నిలబెట్టే విధంగా మమ్మల్ని గొప్పగా ఈ దినమున ఈ మధ్యాహ్న కాలంలో దర్శించావని, మనల్ని ఆశీర్వదిస్తున్నావని, మనల్ని బలపరుస్తున్నావని, మనల్ని ఉద్ధరిస్తున్నావని, మనల్ని స్థిరపరిచే విధంగా నడిపిస్తున్నావని నమ్ముచున్నాం. ప్రార్థన ఎందుకు వందనాలు, ఈ వాక్యాన్ని బట్టి వందనాలు, ఈ సాహసాన్ని బట్టి వందనాలు. నీ కృప ద్వారా మమ్మల్ని ఈ విధంగా సంధించలేక వందనాలు. యేసయ్య నామములో ప్రార్థించి అడుగుచున్నాము పరమ తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. May the God bless you. Praise the Lord.